పాత ఉండాలి. పైన చూడు ఇల్లు పైకి ఎక్కించాడు అర్థమైంది. ఇది మొత్తం రౌండ్ ఇది కెమెరామెన్ పెట్టుకుంది ఎందుకో ముందు కూర్చున్నాడు వీడు మామూలు అది స్వామి అనవసరంగా ఎలా కూర్చున్నా కాదు తీస్తే కదా ఉండేది గుర్తుగా ఫారెస్ట్ లో తెల్లారి ఎందుకు అనుకున్నా దాని నుంచి ఎదురు చూస్తుంది ఎప్పుడు తెల్లారి దాన్ని అడిగి ఎట్టుందో ఈ రోడ్డు మొత్తం చూస్తాడు కానీ అసలు ఏంది బాంబులు వేస్తారు బాంబులు వేసి చిన్నగా మొత్తం సాగేసామి. కాఫీ పంటలు తమలపాకులు బాగా పనసకాయ బాగా ఎక్కువ ఉంటది. నువ్వు ఎక్కడ చూసినా మొక్కలు తప్ప నీకు ఉండదు కనపడదు స్వామి. ఏ అడవేం చూడు అది మొత్తం ఇది టీ కొట్టు ఇదంతా చూడు టీ మొత్తం టీ ఇది మొత్తం ఈ అంతా డౌన్ స్వామి ఇల్లు ఎవరు పైన నీకు కనపడదు అసలు తెలుసా అన్ని డౌన్ లో ఉంటాయి స్వామి. ఇక్కడ కాఫీ పొడిలో 2 రకాలు విడివిడిగా ఇస్తారు. 2 కలిపితేనే కాఫీ పొడి. నార్మల్ కాఫీ పొడి తర్వాత చకోరి ఈ 2 కలిపి అడవి చూడు నీకు అడవిలా కనిపించదు పొలమే ఇదంతా అంతా కొండలన్నీ బాగా పచ్చగా ఉంది. రోడ్డు మీద పోతుంటే పనసకాయ కోసుకోవచ్చు అటుంటాయి. చూడు పైకి పడక ఎట్టుందో దారి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు ఒక ఇల్లు ఉండేది స్వామి. అది అర్థం కాదు. లోపలే కిందకి డౌన్ లో ఉంటుంది స్వామి. వాడి తోటలో ఒక్కడే ఇల్లు. మరి ఎట్ట బతుకుతారో అర్థం కాదు. అదే మరి మళ్ళా కిలోమీటర్కి ఇంకో తోట ఆవిడ ఇల్లు. బాగుంటది అసలు ఈ లొకేషనే వేరుగా ఉంటుంది స్వామి. చూస్తానికి అంతా బాగుంది. అదే రిలాక్స్గా పోవాలి చూసుకుంటాన్ని బాగుండిద్ది. చూడు మొత్తం అసలు పోయినసారి కొండలు ఎట్ట చేశారు. కర్ణాటక గ్రీన్ హౌస్ కార్లో వస్తున్నా ఆగి పనసకాయ ఇంతకాయ కోసా అడగలా ఎవరేం మాట్లాడుతాం. ఇదంతా టీపుడే కదా. ఎదురు చూడు సార్ ఎట్టున్నాయి అసలుకి. అయ్యా ఇది మన దగ్గరలో కొండల శనాలు చెప్పండి స్వామి. స్నానం లేదు పాడు లేదు శనాలు చెప్పాలంటే ఊర చెప్పకుండా బాగుంది స్వామి. ఖాళీగా ఉన్నాయి కదా. వీడి బలే బొంతులు పంతులు చెప్తున్నప్పుడు ఏనా నువ్వు భలేవాడు స్వామి. గురుస్వామి పెద్ద గురుస్వామి పోయాడు. ఆ పోస్ట్కి ఎక్కడ ఎసరు పెడతాడు నాకు కూడా భయం ఉంది. ఈ శరణాలు అవి నేర్చుకొని మళ్ళీ గుడికి వచ్చి నేను చేస్తా అంటాడేమో స్వామి. లేచి ఆశీర్వాదిస్తున్నాడు అందరికి. ఆశీర్వాద గంటా బాబా ఇదే. గంటా బాబా కాదు లింగా బాబా. గంటా బాబా వదలహే అంటే ఎవన్నాడు కథని కాఫీ దర్శనానికి వచ్చింది అనగానే అందరూ పరిగెడతారు. సరే ఎంతకు ఏం నేర్చుకున్నా గంట కొడతాం స్వామి. గంట కొడతావు అరగంటేనా క్లాస్ ఇస్తాడు. నైట్ అయితే ఏం చూడలేదు స్వామి. నైట్ పూట అయితే ఏం కనపడవు కదా. పొగలైతే కాస్త అన్ని చూడటానికి బాగుంటాయి ప్రదేశాలు. అవును ఎప్పుడు వాళ్ళు పడుతుంటే అసలు అందుకే కదా అక్కడ కొండ ప్రదేశం కదా. జలపాతం కూడా తగులుద్ది అనుకుంటా సార్ మనకి. జలపాతాలు ఎక్కడ తగులుతాయి ఈ రూట్ లో. జలపాతాలు చాలా కాలం అయింది రూట్ కి. పిచ్చి చెట్లు లేవు చెట్లు లేవు అసలు. 90% కొట్టేస్తారు వీళ్ళు ఈ మొక్కలు వేసుకుంటుంటారు. కొండ లేదు ఏం లేదు ఏది దొరికితే దాని మీద ప్లాంటేషన్ చేయడమే అంతే. చూడు అసలు వేస్ట్ మొక్క అనేది కనపడుస్తాయి. బంతిపూలు ఎందుకు బంతిపూలు చేస్తున్నా. బంతిపూలు పక్కన ఉంది మనుషులు అది పట్టింది. ఇంకా ఎక్కడైనా సరే రోడ్డు పక్క ఇంతే. ఏదైనా అలా సైడ్ చేసుకొని మొత్తం పెట్టుకుంటారు. కూలింగ్ స్వామి కూలింగ్
కాదులే లైట్గా తెల్లగా అట్లా అంత పని అంతే ప్రశాంతంగా ఉంటుంది లోయల్లోకి. ఎవరు మరి ఏముందండి జీసస్ చూడాల్సిన లొకేషన్ అది చూడాల్సింది ఇది అసలు లొకేషన్. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళామంటే యాత్రలో ఎన్ని చూసుకుంటా పోతారు. దూరం దూరం చేయి దగ్గర బాబు నేను చూసుకుంటాను, నో ప్రాబ్లం. నువ్వు చూసుకుంటావని అందరికీ తెలుసు, వాడికి తెలీదు నువ్వు చూసుకుంటావని. వచ్చేస్తాడు. మామిడి కొడదా అట్టికాయలతో కొడతా. ఇదంతా అట్టిగా కొబ్బరి నూనె సార్, ఇదంతా అంత కొబ్బరి నూనె తెచ్చుకోండి సార్, తక్కువ బాగుంటుంది. కొబ్బరి నూనె మూలికలు ఉంటాయి స్వామి, ఇది తెచ్చుకొని బాగా కొబ్బరిని హీట్ చేసుకుని ఆ మూలికల్లో కలుపుకొని వాడుకుంటే హెయిర్ లాస్ అవ్వదు, డాండ్రఫ్ రాదు.